సో ఓవులేషన్ అనేది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అంటే 21 డేస్ నుండి 31 డేస్ వరకు పీరియడ్ వస్తుంది అనుకునే వాళ్ళకి అది రెగ్యులర్ సైకిల్ అనమాట. సో రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 14th డే ఓవులేషన్ జరుగుతుంది. 21 డేస్ సైకిల్ ఉందనుకోండి, వాళ్ళకి 14th డే ఎగ్ రిలీజ్ అవుతుంది. అదే 31 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 19th డే 20th డే కూడా ఓవులేషన్ అయ్యే టైం ఉంది. ఓవులేషన్ టైము అరౌండ్ 14th డే టు 20th డే ఆఫ్ పీరియడ్. సో పీరియడ్ అయిన రోజు 1వ రోజు లెక్క పెట్టుకుంటే మనము 12వ రోజు అంటే 12వ రోజే కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఒక 2 days ముందు నుండి లెక్క పెట్టుకోవాలి. అంటే 10వ రోజు పీరియడ్ అయినప్పటి నుండి 10వ రోజు నుండి అరౌండ్ 20వ రోజు వరకు అంటే మిడిల్ 10 days ఆఫ్ సైకిల్, పీరియడ్ సైకిల్లో మిడిల్ 10 days మనకి ఎక్కడో ఒక దగ్గర ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఓన్లీ 24 గంటలు మాత్రమే బాడీలో అది లైవ్గా ఉంటుంది. సో ఆ 24 గంటల లోపల మనకి స్పర్మ్ సెల్ అనేది క్యాచ్ చేసుకోవాలి. అప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి.